ఇదే ప్లేస్ లో మనకి చావా సినిమాలో ఒక ఫైనల్ గా ఫైట్ ఉండడం చూసారా? మొఘల్ సైన్యానికి ఇంకా శంభాజీ మహారాజ్ సైన్యానికి ఒక భీకరమైన యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ సీన్ అంతా ఇక్కడే షూట్ చేశారు. 5,000 మంది మొఘల్ సైన్యం, 150 మంది శంభాజీ మహారాజ్ సైన్యం. అయినా సరే భయపడకుండా మొఘల్ సైన్యం మీద శంభాజీ మహారాజ్ వీరోచితంగా పోరాడాడు. మీరు చావా సినిమా చూస్తే ఆ క్లైమాక్స్ లో ఉన్న ఫైట్ సీన్ అంతా ఇక్కడే షూట్ జరుగుతుంది. మొత్తం రక్తపాతం అయిపోతుంది. మరి ఈ వీడియోలో ఏ ప్లేస్ లో ఏ సీన్ షూట్ జరిగిందో మనమైతే ఈ వీడియోలో చూసేద్దాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే చావా మూవీ షూటింగ్ ఎక్కడైతే జరిగిందో అదే చావా మూవీలో లాస్ట్కి మొఘల్ సైన్యం అంతా కలిసి ఆ శంభాజీ మహారాజ్ ఎవరైతే ఉంటారో అతని సైనికులు, అతని అనుచరులు అందరు కలిసి ఫైటింగ్ జరుగుతుంది కదా. ఆ వీరోచితమైన ఫైట్ ఎక్కడైతే షూటింగ్ జరిగిందో ఆ ప్లేస్ దగ్గర అయితే వచ్చాము ఎగ్జాక్ట్గా. ఈ ప్లేస్ అంతా చూస్తుంటే నాకైతే ఫుల్ వైబ్ వస్తుంది అనమాట. చాలా ఘోరంగా వైబ్ ఉంది. ఈ ప్లేస్ ఎక్కడో కాదు, పూణే సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. దీనినే మీనావాలి ఘాట్ అని చెప్పి పిలుస్తారు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఆ మీనావాలి ఘాట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. దానికి వెళ్ళే రూట్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ ఇల్లులు చూసారా, ఎంత పాతకాలం నాటి ఇల్లులు అయితే కనిపిస్తున్నాయో, కొన్ని వందల సంవత్సరాల కాలం నాటి ఇల్లు లాగైతే కనిపిస్తున్నాయి. ఇలా మీకు రాగానే మనకి రైట్ సైడ్ లో ఒక ఇల్లు చూసారా, చాలా పురాతన ఇల్లు లాంటిది కనిపిస్తూ ఉంటుంది. దీని ఫ్రంట్ ఎలివేషన్ కానీ చూడండి ఎలా అయితే ఉందో, చాలా పాతకాలం నాటి ఇల్లు అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి. అండ్ ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే ఈ రూట్ లోనే మనకి చివరికి వెళ్ళిపోతే మనకి మీనావాలి ఘాట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఇక్కడ ఉన్న ఇల్లుని చూస్తుంటే నాకైతే కొన్ని ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఓరి అమ్మ, ఇక్కడ ఒక ఇల్లు చూసారా, ఇది మాత్రం చాలా యూనిక్ ఉంది. చాలా చిన్న ప్లేస్ లో మనోడైతే ఒక అపార్ట్మెంట్ అయితే కట్టేశాడు. చూడండి ఎంత చిన్నగా ఉందో, అగ్గిపేట లాగా. మనం ఇప్పుడు లేట్ చేయకుండా ఆ మీనావాలి ఘాట్ దగ్గరికి అయితే త్వరగా వెళ్ళిపోదాము. మనం ఫైనల్ గా ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే శంభాజీ మహారాజ్ సంగమేశ్వర్ నుండి రాయగఢ్కి అయితే వెళ్ళడానికి అయితే చూస్తూ ఉంటాడు అనమాట. అయితే సంగమేశ్వర్లో ఒక ప్లేస్లో, అది ఎవరికి తెలియని ప్లేస్లో స్టే చేస్తాడు. తన ఒక 150 మంది వాళ్ళ సైనికులతోటి ఎవరైతే ఉంటారనమాట అక్కడ. కానీ అది ఉన్న ప్లేస్ ఈ మొఘల్స్కి తెలియదు. కానీ ఆ మొఘల్స్కి ఏం చేస్తారంటే సీక్రెట్గా వీళ్ళున్న శంభాజీ మహారాజ్ ఉన్న ఏదైతే ఉందో ఆ ప్లేస్ని చెప్తారనమాట. అది కూడా ఎవరో కాదు చెప్పేది, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదని చెప్పేసి అంటారు కదా. తన సొంత రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, సొంత భార్య వాళ్ళ అన్నలు, వాళ్ళైతే మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ సైనికులకి ఎవరైతే ఉన్నారో ముఖరబ్ ఖాన్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే సడన్గా అనుకోకుండా ఆ సీక్రెట్ వే నుంచేసి అయితే ఆ సంగమేశ్వర్లో శంభాజీ మహారాజ్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసి సడన్గా యుద్ధం అయితే చేసేస్తారు. అప్పుడు ఎంతమంది ఉంటారు శంభాజీ మహారాజ్ దగ్గర? కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు సాయ శక్తులు అయితే ప్రయత్నించారు. చాలా ఘోరంగా అయితే పోరాడారు. అయినా కూడా అవ్వలేదు, వెన్నుపోటు పొడిచేశారు. తన సొంత రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వెన్నుపోటు పొడిచేశారు. దాని తర్వాత ఘోరంగా చిత్రహింసలు అయితే చేశారు మొఘల్ సైన్యం. ఔరంగజేబ్ అనే వ్యక్తి ఘోరంగా చిత్రహింసలు అయితే చేశారు. ఆ గోళ్ళు ఏదైతే చేతికున్న వేళ్ళకున్న గోళ్ళు పీకడము, ఇంకా స్కిన్ ఊడదీయడము, దాంతోపాటు వేడి చువ్వలు కళ్ళలో పెట్టడము, ఇంకా నాలుక పట్టుకారుతో పట్టి పీకడము, అలాంటివి చాలా చేశారు. లాస్ట్కి తన బాడీని అంతా ముక్కలుగా చేసి వాటర్లో కూడా పడేశారు. చాలా కిరాతకంగా, చాలా ఘోరంగా అయితే శంభాజీ మహారాజ్ని చంపేశారు. ఇక్కడ మీరు చూస్తే ఈ ఆలయం అంతా కనిపిస్తుంది కదా, ఇక్కడే మొత్తం మనకైతే ఫైటింగ్ సీన్ అంతా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంకో ఆలయం కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఒక చిన్న గోపురాలాగా అయితే ఉన్నాయన్నమాట. మీరు మూవీ చూస్తే మీకు అయితే మొత్తం కనిపిస్తూ ఉన్నది. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది చూసారా, ఈ చెట్టు దగ్గర ఏమైతే ఉందో మొఘల్ సైన్యం ఇంకా శంభాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బామర్దులు ఉంటారు కదా, ఖనోజీ గనోజీ, అండ్ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటారు. అండ్ మన శంభాజీ మహారాజ్ అక్కడ నుండి యుద్ధం చేసుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడే మొఘల్ సైన్యం అతను ముఖరం ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక బాణం మీద విసురుతాడు శంభాజీ మహారాజ్కి. అతనికి అది చెస్ట్ దగ్గర తగులుతూ ఉంటుంది ఆ బాణం అనేది. అండ్ చుట్టుపక్కల మొత్తం అయితే సైనికులందరూ యుద్ధం చేస్తూ ఉంటారు ఇక్కడ. అయినా సరే శంభాజీ మహారాజ్కి బాణం తగిలినా సరే యుద్ధం చేస్తూనే ఉంటాడు ఆ మొఘల్ సైన్యంతో. అండ్ ఈ యుద్ధంలోనే ఏమవుతుందంటే శంభాజీ మహారాజ్ యొక్క అనుచరులు కూడా చనిపోతూ ఉంటారు. కానీ శంభాజీ మహారాజ్కి తన సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మోసం చేశారని తెలిసిపోతూ ఉంటుంది. చాలా కోపం కూడా వస్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళని ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటాడు శంభాజీ మహారాజు. అయితే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లేస్ ఏదైతే ఉందో పక్కన ఆలయం కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ పక్కన మనకు ఒక చెరువు, వాటర్ లాంటిది కనిపిస్తూ ఉంది. అండ్ ఈ నీళ్ళ నుంచే మన పడవల్లో ఉన్న అది ఉంటే చూసారా, ఏమంటారు దాన్ని, యాంకర్ లాంటిది, దాన్ని తెలుగులో ఏమంటారు అంటే అది ఐడియా రావట్లేదు, లంగర్ అని చెప్పేసి అంటారు కదా, దాన్ని తీసుకొని మొఘల్ సైన్యాన్ని కొడతాడు చూడండి. మామూలు కొట్టాడు.
ఇచ్చి పడేస్తాడు. ఒక్కొక్కళ్ళు చెల్లా చెదురైపోతారు అనమాట. చాలామంది ఇక్కడ శవాలు పడి ఉంటాయి అండ్ ఇక్కడ నీళ్ళలో పడి ఉంటాయి. అండ్ సంభాజీ మహారాజ్ అనుచరులు ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఆ బాధతోటి ఇంక కోపంతో ఆ మొఘల్ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని అయితే చెల్లా చెదురు చేస్తాడు. అసలు ఎంత ఒక సింహంలాగా ఎంత ఫైట్ చేస్తాడంటే ఘోరంగా ఫైట్ చేస్తాడు. మొత్తం ఇదే ప్లేస్లో అయితే ఆ షూటింగ్ అయితే జరిగింది. అయితే మొత్తానికి ఈ ఫైట్ సీన్ ఏదైతే ఉందో ఇక్కడే షూట్ జరిగింది. సినిమా టీం వాళ్ళు చావా సినిమా కోసము దానికి తగ్గట్టు ఒక లొకేషన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆ సీన్ అయితే షూట్ చేశారు. అండ్ యాక్చువల్గా ఈ సీన్ ఎక్కడైతే జరిగిందో అంటే రియల్గా ఈ మొఘల్ సైన్యానికి సంభాజీ మహారాజ్ ఎక్కడైతే దొరికాడో ఆ ప్లేస్ అనేది సంగమేశ్వర్ అనే ప్లేస్ దగ్గర అయితే ఉంటుంది. అక్కడ సర్దేశాయి వార్డ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అక్కడే మన సంభాజీ మహారాజ్ అయితే అనుచరులతో కలిసి ఉంటాడు. ఇంకా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది. ఇది ఆ ప్లేస్ అనేది మీకు పూణే నుంచి ఆల్మోస్ట్ ఒక 290 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. కొల్లాపూర్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ దూరంలో వస్తుంది అనమాట సంగమేశ్వర్ అనే ప్లేస్. ఆ సంగమేశ్వర్ అనే ప్లేస్ నుంచి రాయగఢ్ వెళ్ళాలని చూస్తున్న టైంలోనే ఈ సంభాజీ మహారాజ్ మీద మొఘల్ సైన్యం వచ్చేసి అనుకోకుండా దాడి అయితే చేస్తారు. ఇంకా ఆ దాడిలో దొరికిపోయి సంభాజీ మహారాజ్ని చిత్రహింసలు అయితే పెట్టిన విషయము మనం చావా సినిమాలో చూసి ఉంటాము. ఇంకా మనకి హిస్టరీలో కూడా తెలిసే ఉంటుంది. ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళని అడిగితే చావా సినిమాలో చాలా తక్కువగా టార్చర్ చేశారు సంభాజీ మహారాజ్ని. అలా చాలా తక్కువగా చూపించారు. ఇంకా దానికంటే ఘోరాతి ఘోరంగా టార్చర్ చేశారంట. ఆ వీధుల్లో వాడవాడల్లో ఊరేగించడము, ఇంకా బట్టలన్నీ తీసేసి అందరి ముందు చూపించేసి ఊరేగింపడము, ఇంకా చాలా పరువు తీసేయడము. ఎందుకంటే ఆ మొఘల్ సైన్యానికి ఎవరైనా ఎదురు పడితే తిరగబడితే అందరి పరిస్థితి ఇలానే ఉంటుందని చెప్పి తెలియజేయడానికి అందరి ముందు అలా బట్టలు లేకుండా ఊరేగించడము, చాలా దారుణంగా ఇంకా కిరాతంగా ఘోరంగా హింసించారంట, ఘోరంగా అవమానపరిచారంట సంభాజీ మహారాజ్ని. నిజంగా చాలామంది ప్రతి ఒక్క హిందువు ఈ చావా సినిమాని అయితే చూడాలి. అండ్ ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ చేసిన ప్రాణత్యాగాన్ని, స్వరాజ్యం కోసం హిందుత్వం కోసం చేసిన ప్రాణత్యాగాన్ని ప్రతి ఒక్కరైతే చూడాలి. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు సినిమా చూసి ఏడుస్తారు. ఎందుకంటే సంభాజీ మహారాజ్ని చాలా కష్టంగా, చాలా కిరాతకంగా హింసించి అయితే చంపేశారు. అది నేను మాటల్లో చెప్పలేను. ఒకసారి మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది. అండ్ తెలుగులో కూడా సినిమా అయితే రిలీజ్ అవుతుంది March 7th. మీరు వీలైతే సినిమా చూడండి, తప్పకుండా సినిమా చూడండి. ఇంకా ఇలాంటి పోరాటం చేసిన వీరుడు గాథలు చాలా ఉన్నాయి, కానీ వాటిని తొక్కేశారు. మనకి చిన్నప్పటి నుండి ఆ మొఘల్స్ గురించి వాళ్ళ గురించి చెప్పడమే తప్ప ఎవరైతే వీరులు ఉన్నారో మన హిందువుల కోసము, ఆ ఆలయాల కోసము పోరాటం చేసిన వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర గురించి చెప్పకుండా చాలా పెద్ద తప్పు అయితే చేశారు. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడైనా మీరు తప్పకుండా ఒక 3 గంటలు, మీ రోజుకి 24 గంటలు ఒక 3 గంటలు ఒక సినిమా కోసం కేటాయించి చూడండి. చాలా బాగుంటుంది. వాళ్ళు బాగుండాలని పక్కన పెడితే అది బాగున్నా బాగాలేకపోయినా మన చరిత్ర మనం తెలుసుకోవాలి. మన కోసం మనం ఇప్పుడు ఇంత మంచిగా తిరుగుతున్నాం, ఇంత మంచిగా ఆలయాలకు పోతున్నాం అంటే వీళ్ళ ప్రాణత్యాగం ఒక్కడే కాదు, చాలామంది సంభాజీ మహారాజే కాదు, సంభాజీ మహారాజుతో ఉన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో సంభాజీ మహారాజు కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అండ్ ఎవరైనా పుట్టి కొన్ని రోజులు బతికి చనిపోతారు, కానీ సంభాజీ మహారాజ్, శివాజీ మహారాజ్ మాత్రము వాళ్ళు చనిపోయినా కూడా ఇప్పటికీ జనాల గుండెల్లో బతికి ఉన్నారు. అండ్ మీరు పూణే, మహారాష్ట్ర ఇటు సైడ్ వస్తే మరాఠీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దేవునిలాగైతే ఈ శివాజీ మహారాజ్ని, సంభాజీ మహారాజ్ని అయితే పూజిస్తారు. నార్మల్గా ఎక్కడ చూసినా ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి, కార్లలో దేవుడి బొమ్మలు అయితే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మరాఠా సైడ్, ఈ పూణే, మహారాష్ట్ర ఇటు సైడ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క కార్లలో, ప్రతి ఒక్క ఇళ్లలో, ప్రతి ఒక్క ఆఫీస్లలో, ఇంకా హోటల్స్లలో, రెస్టారెంట్లలో శివాజీ మహారాజ్ విగ్రహం కానీ, సంభాజీ మహారాజ్ విగ్రహం కానీ ఉంటాయి. మీరు ఇటు వస్తే మొత్తం అవే కనిపిస్తూ ఉంటాయి. అన్ని జెండాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక రాజుని, ఒక వీరుణ్ణి వీళ్ళు దేవునిలాగైతే పూజిస్తూ ఉన్నారనమాట. దీనికంటే ముందు నేను ఒక వీడియోని అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఏంటి అంటే సంభాజీ మహారాజుని ఎక్కడైతే ఉరి తీసి చంపారో ఆ ప్లేస్ గురించి ఆ వీడియోలో డీటెయిల్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. వీలైతే ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి. దీని తర్వాత వీడియోలో ఏంటి అంటే చావా సినిమా ఎక్కడైతే షూటింగ్ జరిగిందో అది కూడా చూపిస్తాను. ఇంకా మీకు ఇప్పటికిప్పుడు ఔరంగజేబు మీ కంటికి కనిపిస్తే మీరు ఔరంగజేబుని ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. జై భవానీ, జై జగదంబ, జై శివాజీ మహారాజ్, జై సంభాజీ మహారాజ్. సో చూశారు కదా ఈ చావా మూవీ షూటింగ్ లొకేషన్ ఎక్కడెక్కడ జరిగిందో మొత్తం నేను మీకైతే చూపించాను. వీలైతే ఆ వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి సంభాజీ మహారాజ్ గురించి సీరియస్ వీడియోస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. వీలైతే అవి కూడా అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూపించడానికి నేను ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటూ మరి మీకు చూపిస్తున్నాను. సో ఇది అన్నమాట కథ. ఉంటాను. టాటా, బాయ్, థ్యాంక్ యూ.